షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆనంద్ గారికి తెలుసుండదు, ఆయన వేరే ప్రాజెక్ట్ లో ఉండుంటారు. పర్వాలేదులే అక్క, వంశీ సార్ వీలైనంత త్వరగా వచ్చేస్తారేమో. సుచిత్ర వదిన పట్టు చూస్తుంటే వంశీ వసుంధరలని ఒకటి చేయడానికి కంకణం కట్టుకున్నట్టుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా ఇక్కడితో ఆపేయాలి. ఇదే బ్రహ్మాండమైన ఐడియా. వసుంధరకి దెబ్బలు తగిలేలా చేస్తే అందరూ తన్ని చూసుకోవడంతోనే సరిపోతుంది. ఇంకేం జరుగుతుంది? శోభనం. అమ్మా వసుంధరా, నువ్వు వంశీ కోసం వెయిట్ చేయొద్దు. వాడొచ్చేలాగా నువ్వు రెడీ అవ్వు. వాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు. అత్తయ్య గారు చెప్పింది బానే ఉంది కదక్క. పద నువ్వు, నేను నిన్ను రెడీ చేస్తాను. పదక్క. అందరూ ఏమనట్లేదు? నువ్వెందుకే అరుస్తున్నావు? ముందిదంతా క్లీన్ చేయి. వదిన, వసుంధని వంశీ ఇలా చూశాడంటే ఓర్చుకోలేడు. వసుంధర, మనం హాస్పిటల్కి వెళ్దాం పద. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? పసుపు పెడితే సరిపోదు? వసే మట్టి బుర్ర, వసుంధర చేతి గుచ్చుకుంది గాజు ముక్క. ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. టీటీ ఇంజెక్షన్ వేయించాల్సిందే. వసుంధరా, నువ్వు ఐరేంద్ర చెప్పినట్టుగా చేస్తావా? సరే మేడం, ఐరేంద్ర గారు చెప్పినట్టు చేస్తేనే మంచిది. లేదంటే అనవసరంగా వంశీ సార్ కంగారు పడతారు. అక్క, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను మేడం. నన్ను తోడుగా రమ్మంటారా మేడం? వద్దులే రవళి, నేను వెళ్ళొస్తాను.